ప్రేక్షకులందరికీ నమస్కారం. మీలో ఎవరు కోటీశ్వరుడు ఇది గేమ్ షో కాదండి, మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్. సో థియేట్రికల్ ట్రైలర్ చూసిన మీరందరూ ఈ పార్టీకే చక్కగా కడుపుబ్బా నవ్వుకుంటున్నారు కదా. మరి మీలో ఎవరు కోటీశ్వరుడు చిత్ర విశేషాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి హీరోస్ నవీన్ చంద్ర అండ్ పృథ్వీ గారు అండ్ ద వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్ శృతి అండ్ సలోని మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా వాళ్ళని పలకరించేద్దామా? హలో ఎవ్రీబడి. హాయ్ 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 హాయ్. ఎలా ఉన్నారు అందరూ? ఫైన్ అండి. వెరీ గుడ్. చాలా బాగుంది. సూపర్. ఫ్యాంటాస్టిక్. ఓ మై గాడ్. థియేట్రికల్ ట్రైలర్ చూసిన తర్వాత పృథ్వీ గారు అసలు ఏం జరుగుతుంది? మీరు నన్నే పాయింట్ అవుట్ చేశారు ఫస్ట్ నుంచి. ఇప్పుడు అక్కడ మాట్లాడాలి హీరో అక్కడ లేదు, ఆయన ఎప్పుడు హీరోగా ఉండి అలవాటు అయిపోయింది. మీరు కొత్తగా టర్న్డ్ హీరో కదా, అందుకని ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామని. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను. కామెడీ అలాగే ఉందండి, లోపల ఇంకా అలాగే ఉంది. సో ఈ సినిమాలో ఒక లీడ్ రోల్ అండి అది. ఓకే. కథకి ఒక ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్. స్టార్టింగ్ అంతా నవీన్ గారు కథ పరంగా వెళ్తుందండి అది. అంటే అదేదో చాలా మంది మీలో ఎవరు కోటీశ్వరుడు, నిన్న మొన్న ద్వారకా అనే ఒక సినిమా ఆడియో అయింది. టైటిల్ చూడంగానే ఏమనేస్తారంటే ఏమంటే ఇదేమన్నా భక్తి సినిమా అని అన్నారు దానికి. దీనికి కూడా ఏమైపోయిందంటే మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే ఇది గేమ్ షో. గేమ్ షో కాదండి, చిరంజీవి గారు చేసేది మా టీవీలో అది మీలో ఎవరు కోటీశ్వరుడు. అంటే పెద్ద హీరో నాగార్జున గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ దాంట్లోకి రావడం అంటే మీలో ఎవరు కోటీశ్వరుడు అంటే ఆ హైప్ దీని మీద వచ్చారు. సో అది మాకు ప్లస్ నిజంగా అది సినిమాకి. సో ఇదేంటంటే ఒక పార్ట్ అన్నమాట. ముందు ఆ థియేటర్ ట్రైలర్ లో ఆయన చెప్పిన డైలాగ్ ఆనందం సంతోషం అనే దాని మీద కథ. ఓకే. సో కథ ఏంటో కానీ కొంచెం యాక్చువల్గా మా అందరికైతే ఆ సస్పెన్స్ ఉంది మొత్తానికి ఏం జరగబోతుంది అని చెప్పేసి. సో సడన్గా ఇలా చేంజ్ అవ్వడానికి, టర్న్ అవ్వడానికి కారణం ఏంటి హీరోగా? మళ్ళీ హీరో అంటారు అంటే టర్న్ అవడానికి ఏదంటే ఫస్ట్ ద డే బిగిన్స్. సత్యబాబు గారు ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. ఫస్ట్ డేనే వాళ్ళ ఆఫీసులోనే మేము ఇద్దరం కొబ్బరికాయ కొట్టిన రోజునే అనుకున్నాం అన్నమాట. ఆ సినిమా ఈయన ఏదైతే అనుకున్నాడో దాన్ని 100 కాదు 1000 టైమ్స్ బెటర్ తీస్తారు సత్యబాబు గారు. అంటే ఆయనకి నేటివిటీ మీద బాగా కమెంట్ ఉంది, ఆ కామెడీ పలికించడంలో, అది సీన్స్ తీయటంలో. ఎందుకంటే ఆయన తోటి అది యాదృశ్యం అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏమండో శ్రీవారని ఒక సినిమా చేసి శ్రీకాంత్ గారు హీరో, నేను దాంట్లో ఫిల్మ్ హీరో షూటింగ్లో ఉంటాను. నేను నేరేట్ చేస్తాడు ఒక రైటర్ వచ్చి కథ చెప్తాడు అనమాట. ఈ సినిమాలో మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతారండి, హీరోయిన్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతాను. నాకన్నా ఒక ఇయర్ ఎక్కువ ఉండకూడదు, నన్ను క్రాస్ అయ్యి ఎవరో వెళ్ళకూడదు, 30 years ఇండస్ట్రీ. సో అది ఏంటో తెలియదు. దీంట్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ మేము ఇద్దరం ఒకే కాలేజ్, నారాయణ జూనియర్ కాలేజ్ చదువుకోవటం, ఆ పన్ను వాళ్ళ ఎపిసోడ్ అది, మా ఎపిసోడ్ ఇది. So, Sruti, what do you have to say about Satya Babu garu, director of this film? Satya Babu sir, I will make Naveen, you have to act him, imitate him. Okay. Naveen does. Firstly, we should pull a full stop and make Naveen imitate Satya sir. I will be killed for this, but he's fabulous at doing so. Okay. And that will explain Satya sir. My answer lies in his mimicry. You're gonna kill me now then. 3, 2, 1, action! Okay. డిఓపి అదేంటి ఆ లైట్, అది పక్కన తొందరగా లైట్ పోతుంది. And how you would talk to me? Okay. That's my answer. Oh, shot ready, go. Why late? That's my answer. You just got it. సో నవీన్ చంద్ర చెప్పండి, ఇది మల్టీ స్టారర్ ఫిల్మ్ అనుకోవచ్చా మనం మొత్తానికి? నిజంగా మల్టీ స్టారర్స్ ఫిలిం. ఎందుకంటే ఆల్రెడీ పటాస్తో మరి సలోని గారు ఉన్నారు, లైక్ పృథ్వీ గారు, రఘుబాబు గారు, అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ దీంట్లో లైక్ దే ఆర్ స్టార్స్ అనమాట. సో సత్యబాబు గారు అండ్ రాధామోహన్ గారు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక టీంలా పెట్టి ఒక మంచి కథ. ఇప్పుడు పృథ్వీ గారి హీరోనా నేను హీరోనా అని కాదు, ఈ కథ హీరో అని. అండ్ మీ మీద పిక్చరైజ్ చేసిన సాంగ్ చూస్తే సూపర్ లవ్ ఫీల్. అసలు నవీన్ ఇప్పటి వరకు చూడని నవీన్ కనిపిస్తున్నారు మాకు ఈ సాంగ్లో.
సో ఏంటి నిజం కంప్లీట్ వేరియేషన్. ఇప్పుడు దాకా ఏదో కొంచెం గడ్డం పెంచుకుని అలా డిఫరెంట్ అందులో కూడా ఉంది, బట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఏంటో ఫీల్, ఆ లవ్ అదంతా కూడా. ఎప్పుడైతే శృతి మా టీమ్ లో ఖాళీలు అడిగెట్టారో అప్పటి నుంచి అందరూ లవ్ లో పడిపోయారు. సో వి ఆల్ వేర్ ఇన్ లవ్, అంటే మెయిన్ టీమ్. సో శృతి, ఆల్రెడీ మీరు నవీన్ చంద్ర గారిని బాగా పొగిడారంట. సో పొగిడారని చెప్పి ఎవరికో కోపంగా ఉంది ఇక్కడ. సలోని మూవీలో ఎలా కనిపిస్తున్నారు? ఇస్ షీ లైక్ ఇన్నోసెంట్? వాట్ ఈస్ హర్ క్యారెక్టర్ ఆల్ అబౌట్? My character is very me, who talks very less, who is very shy. Still a song tarvata kuda. But I don't know why my director has given me a character which I pounce on him every time I see. He is not expressive. I think I am overboard, na? I am the person to catch hand. I am the person to hug him. I am the person to kiss him. Oh my God, he's made me do a lot. So మీరు బుద్ధిగా ఉన్నారు, బుద్ధిగా చదువుకుంటున్నారు, కానీ అమ్మాయి డిస్టర్బ్ చేస్తుంది. Yeah, so that is what he tries to study. I said, study me. I am in front of you. What are you studying in the book? So that is the fun part, and he is like, no, I'm not interested. Oh my God. So I'm like, okay. मैं पढ़ने के लिए आया. मैं पढ़ने के लिए आया. And I'm like, okay, where is the other hero, Naveen? At least he'll study me. But he's sitting outside the screen. That's what he was sitting outside the screen. All right. ఇంకొకటి అండి, ఈ సినిమాలో ఈ అమ్మాయి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రాజమౌళి గారి దగ్గర చేసింది మర్యాద రామన్న, ఫేమస్ డైరెక్టర్. ఆయన దగ్గర ఒక ఫ్రేమ్ చేస్తే చాలా అనుకునే రోజులు. చిన్న ఇప్పుడు ప్రసాద్ గారు ఉన్నారు, కో డైరెక్టర్ గారు, ఒక ఎక్స్ప్రెషన్ ఆయన ఎడిటింగ్ రూమ్లో అలాగే ఉంచుకున్నాడు. అది ఈమె సైకిల్ తొక్కటం వచ్చా, సైకిల్కి పంచర్ చేసేసి కంపల్సరీ తను తీసుకుని వెళ్తాడు ఈ సైకిల్ మీద. అనే టైంలో పంచర్ పడింది, ఏంటంటే నాకు సైకిల్, లేడీస్ సైకిల్ తొక్కడం రాదండి అనేసి వెళ్ళిపోతాడు. చోటు ఇటేపు. అప్పుడు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయండి, చిన్నవి. ఒక చోట వెళ్తే ఎడిటర్ కూడా ఆ ఎక్స్ప్రెషన్ ని అలా క్యాచ్ చేశాడు. ఒకటి వెళ్తా చూసి ఎలాగైనా పడ్డాడు అన్నప్పుడు అని అంటుంది ఒకటి. అది ఒక ఎడిటర్ ఎడిటింగ్ రూమ్ లో పడిపోవటం, ఎడిటర్ పడిపోవటం, అలాగా బిహైండ్ ది స్క్రీన్ ఉన్న వాళ్ళందరూ పడిపోయారు. అలాంటి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా బ్రహ్మాండంగా చేసి సినిమాకి బాగా హెల్ప్ అయినాయి. ఓకే, వండర్ఫుల్. సో పృథ్వీ గారు, ఇంతకుముందు మీరు ఆల్రెడీ మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు, బ్లాక్ బస్టర్స్ని ఇచ్చారు మాకు. మరి ఈ మూవీని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు ఇతర మూవీస్తో? ఆరో హీరోయిన్ అండి విన్నర్ లో రకుల్ ప్రీత్. రకుల్ ప్రీత్ లవర్. దాంట్లోనేమో నయనతార హోగాతో బాబు బంగారం వెంకటేష్, ప్రియమణి గారితో కూడా చేశానండి మా ఊరు రామాయణం. మన ఊరి రామాయణం. భలే భలే మొగాడలో చేసింది అమ్మాయి, హీరోయిన్ పేరు అందుతోటి మిస్టర్ లో. సో ఏంటో తెలియదండి, తెలియకుండా కాంబినేషన్. ఇక్కడ అవన్నీ అలా దూరం నుంచి చూసి అడ్మైర్ చేయటం, నా లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే అది తిట్టడం, వెళ్ళిపోవటం. ఇక్కడికి వచ్చేటప్పటికి both we are studying in Narayana Junior College. ఇక్కడ లవ్ మీకు వస్తుంది. Budding love has to bloom. Okay, very nice. నా కెరీర్ లో ఒక అద్భుతమైన క్యారెక్టర్. ఓకే, సో వేరియేషన్ స్టార్ వీరబాబు గారు. నిజంగా మీరు మాట్లాడే ఒక్కో డైలాగ్ కూడా ఇప్పుడు వరకు ప్రతి సినిమాలో బాగా రిజిస్టర్ అయిపోయింది సార్. కానీ ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా అని మేమంతా వెయిట్ చేస్తున్నాం. ఎలా డిఫరెంట్ అంటారు ఈ క్యారెక్టర్? ఇది చెప్తే ఇంకేముందండి, అక్కడ అది రెడీగా ఉన్నారు అక్కడ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, మొత్తం అర్థమైపోయింది. అదే అండి. ఇప్పుడు నవీన్ భయ్య ఏదైతే మురళీశ్వరం గారితో మాట్లాడారో అదే కదా. ఓకే, మంచి లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ, కామెడీ, యాక్షన్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఒక ప్యాకేజ్ లాగా ఇస్తున్నారు మాకు. ఓకే, ఇప్పుడు నాకు వాళ్ళ సాంగ్ చూసాక నాకేం ఒక మెలోడీ, మన ఎక్కువ చిరంజీవి గారి సినిమాలు ఉంటాయి మెలోడీ, కొండవీటి దొంగ కానీ, ఇంకోటి కానీ, కానీ వాటిల్లో ఉన్న మెలోడీకి తక్కువ కాకుండా ఉంది ఇది. బట్ ఆ కొండల మీద ఎలా ఎక్కారో ఏంటో తెలియదు కానీ ఒక చిన్న కొండ నేను ఎక్కడానికి ఎన్ని దెబ్బలు పడ్డావు నాకు తెలుసు. వాళ్ళు అసలు అంత రిస్క్ చేసి ట్రెక్కింగ్ అనుకుని ఎక్కేసినట్టున్నారు ఫటాఫట. ఈ విషయంలో శృతికి నిజంగా చెప్పాలి, అరకు వ్యాలీలో పాపం అమ్మాయి ఎంత కోఆపరేట్ చేసిందంటే, లైక్ వేరే అమ్మాయి ఉంటే లైక్ కుదరదు, అవ్వదు అని చెప్పి
సూపర్ ఏమంటే ఇలా ఉందనుకోండి సింగిల్ రాక్, అక్కడ స్టెప్ కంపోజ్ చేశారు. పాపం అమ్మాయికి ఇచ్చిన చెప్పులు ఏమంటే ఇట్స్ నాట్ కంఫర్టబుల్, జారిపోతే పడితే మరి కిందే. వెరీ గుడ్, లైక్ గ్రేట్ వర్కింగ్ విత్. అండ్ ఫిలిం చేస్తూ చేస్తూ మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. అండ్ ఒకరికొకరు ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ, ఆ షాట్లో నువ్వు బాగా చేసావు, ఈ షాట్లో నువ్వు బాగా చేసావు, జరిగింది. మరి మూవీ ఏ జానర్ అంటే ఏం చెప్పొచ్చు నవీన్? కామెడీ, లవ్ కామెడీ. చూపిస్తే చేసేస్తారు, చైర్లో కూర్చొని మూమెంట్ చేస్తుంటే అని చేస్తారు. మనం చేయాలంటే ఫస్ట్ టైం ఎంత మనకి ఇప్పుడు డైలాగ్స్ అనుకోండి, డైలాగ్స్ పరిగెట్టాలు పడిపోవటాలు అటెండ్ అంటే చేసేస్తాం. అలాగా ఈ డ్యాన్స్ అనేటప్పటికి ఏంటో నేను ఇలాంటివి పెట్టారు మళ్ళీ లేనిపోనిది అని చెప్పి అక్కడ అమ్మాయి కూర్చునేది, అక్కడ కూర్చొని చూస్తూ ఉంటుంది, తెలియనట్టు చూస్తుండే తను. వాళ్ళు చేస్తానే మైండ్లో ఉంటుంది. మనం రాగానే ఇది ఇలాగా అని మనం ఇలా అంటుంటే తను ఉండి కాదు, బాడీని ఫ్లెక్సిబుల్ చేసేసి బాగా కొంచెం హెవీగా చేసేస్తే దట్ ఈస్ ద డాన్స్ వరీ అమేజింగ్, యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఇదని ఎంకరేజ్మెంట్. ఆ ఎంకరేజ్మెంట్ తోటి సినిమా చేసాం. లాస్ట్ 1.5 minute ఒక బీజియం ఉంది, మాస్ బీజియం. అది అయిపోతే ప్యాకప్ ఇంకా సాంగ్ కి నైట్ 1:30. ఇదేంటో నేను ఇలాంటివి పెట్టారు అనుకున్నాను, కానీ తెలియని ఎనర్జీ అండి. తను చేస్తుంటే చూసి చేసేసారండి. ఫస్ట్ టేక్ ఇట్ ఇస్ ఓకేనా, ఫస్ట్ టేక్ ఓకే, బట్ ఎక్కడో చిన్న సింక్ మిస్ అయిందని కెమెరా ప్రాబ్లం, ఒక 4 టేక్స్ జరిగినాయి. అదే ఎనర్జీ తోటి చేసాం. అది మటుకు మర్చిపోయినటువంటి ఒక ఇన్సిడెంట్. వండర్ఫుల్ సార్. మరి సలోని గారు సత్యబాబు గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? హౌ డిడ్ యూ లైక్ హిస్ డైరెక్షన్? I initially, whenever I sign a movie, I do ask whether the director is, cool or short-tempered or why. Because the language problem, I need the director to be really patient with me. So it was when I went, he's smiling till the last day. He's been only smiling, and I was very happy working with him because it was never do fast, I always had my share of time. Whenever he said okay, still if I was not satisfied, if I went to him and if I requested him, can I do one more? He's like, yeah, you want to do? Yeah, one more. Okay, light has been shifted, everything has been shifted. Again they'll set it up because till the artist is satisfied, it was not a hurry-burry thing, it was nicely done up. So very nice experience to work with him, very cool person. And since the atmosphere was very nice and happy, so even the most heavy crying scene was also, done very smoothly and fast. So it was nice working with him. Okay. మీ ఇద్దరి మీద కంపోజ్ చేసిన సాంగ్ ఏదైతే ఉందో వింటుంటే మాకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది, పృథ్వీ గారు చేస్తుంటే ఇంకా మాకు డాన్స్ చేయాలనిపిస్తుంది. సో అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వసంత్, DJ Vasant. Yeah, music, since we were lucky enough to have a peppy number, and I was just wondering who's the choreographer, because we love dancing, but if the master has really hard step, with the step to learn the lines, it becomes little, it is a task to do. Yeah. So my first priority was who's the master, and then I come to know, okay, Ganesh. I said, Ganesh Acharya. Okay, then I said, no, there's some different big Ganesh master who's done with all, Mahesh Babu, NTR and all. Mar gaye. My steps are going to be that way only. Tak, 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 tak. But then when I met him, he understood the music very well. He understood my body language, his body language very well, and he understood that we are artists, we are not dancers. Okay, fix. So పృథ్వీ గారు మ్యూజిక్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? మ్యూజిక్ గురించి అంటే తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఇంకొక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అండి వసంత్. తను చాలా సైలెంట్ గా ఉంటాడు. రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్స్ మనం చూస్తుంటాం చాలా మందిని, వాళ్ళకి ఒక్కొక్క జోరు ఉంటుంది. ఇప్పుడు మన పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు చూస్తే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అలాగే పప్పీ లహర్ దగ్గర నుంచి వచ్చింది అది, చైన్స్ కానీ చూస్తే నార్మల్ గా ఉంటాడు. అలా ఇతన ఇంత మ్యూజిక్ సెన్స్ ఉంది, ఇంత పెద్ద రీ రికార్డింగ్ అయితే అసలు మామూలుగా చేయలేదండి సినిమాకి. బట్ వేరే సినిమాలు కూడా నేను ఇంతకుముందు చెప్పాను, వేరే సినిమాల్లో కూడా ఆయన సాంగ్స్ చూశాను మొన్న, మామూలు ఎనర్జీగా ఉండదు. ఆ లెవెల్లో అతను మన ఇండస్ట్రీకి దొరికిన ఒక గొప్ప అదృష్టం.
నిజంగా. సో ఆడియో లాంచ్ లో కూడా రాధామోహన్ గారు కమింగ్ డేస్ అతను బాగా బిజీ అయిపోతాడు. ఓకే, సో ఆడియో లాంచ్ లో కూడా రాధామోహన్ గారు చెప్పారు, సో ఓన్లీ 2 songs చేయించాం కానీ ఎక్కువ ఛాన్స్ ఉంటే పాసిబిలిటీ ఉంటే ఇంకెక్కువ చేయించేవాళ్ళు అని చెప్పి. అంటే అన్న ప్రొడ్యూసర్ గారు అన్నారు చాలా ఆర్ట్ఫుల్ గా, బట్ కథకి పరిమితి రెండే కాబట్టి ఆ 2 కరెక్ట్ ప్లేస్మెంట్ లో ఉన్నాయి. బట్ సూపర్. నిజంగా ట్రైలర్ లో వచ్చిన సాంగ్ చూస్తుంటేనే మాకు చాలా భలే ఎనర్జెటిక్ గా చేశారు అని అనిపించింది. బట్ సాంగ్ ఎంటైర్ సాంగ్ చూస్తే ఎలా ఉంటుంది అన్న ఫీల్. ఆల్మోస్ట్ డాన్సర్స్ అందరూ క్లాప్స్ కొట్టారు. అవును, నేను అక్కడ ఆనందపడుకుంది, అచీవ్డ్ అంతే. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ కేకే రాధామోహన్ గారి గురించి ఇదివరకు ఆయన మంచి మూవీస్ అన్ని కూడా నిర్మించున్నారు. సో ఆయన ప్రొడక్షన్ గురించి అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఏం చెప్తారు? అప్పుడంటే ఈ సినిమా చేసే ముందు నేను సిక్కిం, గ్యాంగ్టాక్ వెళ్ళి తర్వాత గోవాకి వెళ్ళి 3 రకాల క్లైమేట్స్తో షూట్ చేసి, అంటే మనిషిగా నేను ఇంకా కొన్ని రోజులు ఎక్కడ వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలని అనిపించింది. చాలా ట్రావెలింగ్. దాని తర్వాత ఈ సినిమా సైన్ చేశాను. సో నేరుగా ఎప్పుడు రాధామోహన్ గారిని కలవలేదు. అంటే బెంగాల్ టైగర్ ప్రొడ్యూసర్స్ అన్నా కానీ మంచి ప్రొడక్షన్ హౌస్ అండ్ ఖచ్చితంగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి అనుకున్నాను. వెరీ గుడ్ ప్రొడ్యూసర్, మళ్ళీ ఆయనతో వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సూపర్. ఆ ఒక్క మాట చాలు ఆయన గురించి చెప్పడానికి, మళ్ళీ వర్క్ చేయాలనింది అని అంటే. కంఫర్ట్ జోన్ ఉందండి. వెరీ నైస్. సో ఫైనలీ శృతి, ఆడియన్స్ కి ఏం చెప్తారు అబౌట్ మీలో ఎవరు కోటీశ్వరుడు? Well, I'll just request the audience that just shower love on Meelo Evru Koteshwararu, because we have made this film just to make sure that you feel all the emotions. You first romance in our romance, and then you laugh with the way we laugh in the film, and just in total you should move out of the theatre feeling happy and feeling satisfied, and it's a beautiful film, and I think we all love beauty, so just please give your blessings and do go watch the film. వండర్ఫుల్. సో ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మనం వెళ్ళి థియేటర్స్లో వాచ్ చేయాల్సిందే. సో నవీన్, వాట్ డు యూ హ్యావ్ టు సే? ఒక మంచి సినిమా చేయడానికి ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి, ఒక స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ కావాలి, ఒక ధైర్యమైన ప్రొడ్యూసర్ కావాలి. ఈ సినిమాని, ఈ కథను నమ్మిన ప్రొడ్యూసర్, డైరెక్టర్, కెమెరామెన్, మేమందరం ఈ కథను నమ్మి ఒక చిన్న కథని ఒక ఎంటర్టైనింగ్గా మీ ముందు తీసుకొస్తున్నాం. ఆయనతో కలిసి వర్క్ చేయడం కుదరలేదు, కానీ బంబోల్నాథ్ సినిమాలో చేసాం, అక్కడ కూడా కలిసి కలవలేదు. సెకండ్ సినిమా మళ్ళీ కాంబినేషన్ లేదు. అండ్ మీ అందరికీ ఒక లాఫ్టర్, అంటే నవ్వు అనేది మీకు ఆగదు. అలాంటి ఒక సినిమా, ఒక మంచి లవ్ స్టోరీ. సో కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ అవర్ ఫిలిం. ష్యూర్లీ వేరియేషన్ స్టార్ శృతి సోది, సలోని గారు వీళ్ళు ఎంటర్టైన్, వీళ్ళతో పాటు నేను ఉండి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. సో ఊరికే ఏం అక్కర్లేదులేండి, థియేటర్కి వస్తే ₹1 వచ్చే ఐడియా ఒకటి వస్తుంది, అది ఇంపార్టెంట్. యా. సో పృథ్వీ గారు ఏం చెప్తారు ఫైనలీ టు అవర్ ఆడియన్స్? ఫైనలీ ఆడియన్స్ కంటే ఫస్ట్ మా సత్యబాబు గారు ఏం చేశారంటే, భోజనం ఎలా ఉంటుంది అని చెప్పి చిన్న టీజర్ ఒకటి వదిలేరు. మెను అది చాలామంది మన ఇండస్ట్రీ కానీ బయట కానీ ఓకేనయ్యా అని అన్నారు, సూపరు అదే అని అన్నారు, ఓకే అన్నారు. ఎప్పుడైతే ఇది అంటే ఏంటి సార్ అన్ని సినిమాలు అన్ని ఉన్న ఎలిమెంట్స్ అయ్యాయి, మరి ఒకటే వదిలేరు ఏంటంటే వెయిట్ చేయండి, మొత్తం ఒకసారి పెట్టేయకూడదు మనం మెను అని చెప్పి థియేటర్ ట్రైలర్ వేశారు. ఇది ఆల్రెడీ గోల అయిపోతుందండి, నెట్లో వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో ఆడియన్స్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసిందంటే ఈ మధ్య నేను చేసిన సినిమాలను బట్టి, అంతకుముందు ఏదో క్యారెక్టర్ చేయటం వెళ్ళిపోవటం అంటే ఆఫ్టర్ లౌక్యం, థియేటర్కి వెళ్ళి చూస్తే ఎక్కడైతే కామెడీ పంచ్ పేలుతుందో అక్కడ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. అది చెప్పొచ్చు ఎగ్జాంపుల్గా. ఎక్కువ నా గ్రాఫ్కి సినిమా హీరో క్యారెక్టరే నన్ను రైజ్ చేసిందండి. ఖడ్గం 30 years ఇండస్ట్రీ బాబు, నెక్స్ట్ లౌక్యం బాయిలింగ్ స్టార్ బబులు, నెక్స్ట్ ఈ జోను వేరియేషన్ స్టార్ వీరబాబు, ఇది ఇంకో జోన్లో తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆడియన్స్ ప్రజెంట్ ఏం చూస్తున్నారంటే అండి, మీరు ₹1,00,00,000 ఖర్చు పెట్టి సెట్లు, వాడికి ఏంటంటే ఆ టికెట్ డబ్బులు కొనుక్కుని లోపలికి రాగానే నవ్వేయాలండి, ఉన్న ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ అయిపోవాలి. సో చూడంగానే ఆహ్లాదకరంగా ఉండాలి. సో అది మా సినిమాలో 100% ఉంది. సో మీరు హ్యాపీగా ఫ్యామిలీతో రండి.
ఎంజాయ్ చేయండి. మీలో ఎవరో కోటేశ్వరుడు సినిమా మొత్తం అయిపోయాక ₹1 కోటి ఐడియా కూడా ఉంటుంది. వండర్ఫుల్ సార్, నిజంగా మీరు చెప్పినట్టుగానే మీరు నిజంగా వేరియేషన్ స్టార్ రియల్ లైఫ్ లో కూడా. ఎందుకంటే మన ఊరి రామాయణం చూడడం ఏంటి, ఇందులో ఏంటి, కంప్లీట్ డిఫరెంట్. అసలు అక్కడ క్యారెక్టర్ ఏంటి, ఇక్కడ క్యారెక్టర్ ఏంటి. సో నిజంగానే మీరు వేరియేషన్ స్టార్. అండ్ సలోని మీరేం చెప్తారు టు ద ఆడియన్స్? Finally, like I said, it's a Paisa Vasool film. You will go and enjoy with your family. The whole family can go and watch it again and again and again. And I hope everybody likes it the way we enjoyed working towards it, the way each and every character has enjoyed doing their bit. The audience will definitely like the package and enjoy. I think that's the key. Enjoy with the whole family. Yeah. So thank you so much Saloni and Prithvi garu, Naveen and also Shruti. Thank you so much for your time. Ee movie nijangane మీ అందరికీ కూడా కోట్లు తీసుకురావాలని కోరుకుంటూ. Thank you for you. కోట్లని ఫస్ట్ చెప్పావు. Okay, then you do compare very well.